అంకెలు అంకెలు చాలా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు 1 సెకండ్. నరసింహరావు గారు అంకెలు చాలా బాగుంటాయి చూడడానికైనా వినడానికైనా, బట్ ఎంతవరకు గ్రౌండ్ అయితే అన్నదే ఇక్కడ ప్రశ్న. సరే ఏదేమైనా కానీ అశుభం మాట్లాడకూడదు, బట్ జరిగిన గతాన్ని గుర్తు చేసుకొని గతంలో కూడా 40,000 అన్నారు, 50,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇవి ఎంతవరకు వచ్చాయి? అఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు అన్నట్టు, బస్ శ్రీనివాస్ గారు అన్నట్టు ఓ శ్వేతపత్రం విడుదల చేసి ఎస్ మా హయాంలో ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం, 2 సంవత్సరాల లోపే మేము ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా కూడా ఇంత ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, ఇవి గ్రౌండ్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది, ఈజీగా ఇది గ్రౌండ్ అవ్వదు ఎంఓయూ కాగానే. ఇందాక నుమాన్ గారు కూడా అన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే ఫాక్స్కాన్ కానీ కొన్ని కంపెనీలు రావడం జరిగింది, ఎంఓయూలు కుదుర్చుకున్నారు, వీళ్ళ హయాంలోకి వచ్చిన తర్వాత అవి గ్రౌండ్ అయినాయి. అండ్ మోరోవర్ ఏంటంటే పారిశ్రామికీకరణను అడ్డుకోకూడదు, దాన్ని ఎంకరేజ్ చేయాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ. కానీ ఇక్కడ జరుగుతుంది ఒక పొలిటికల్ డిస్కషన్ జరుగుతుంది, రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నదే ప్రధానమైనటువంటి అంశం. సో ఒక సీరియస్నెస్ కనిపిస్తోందా ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ రైజింగ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి విజన్ ని? శ్రీకాంత్ గారు, ఈ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్లకు, వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సహజంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాలు ఏదో ప్రజలకు మాకు ఓటేశారు, మా యొక్క ఈ టర్మ్ ని కాలక్షేపం చేసేసి మళ్ళీ వచ్చేసారికి మనం గెలుస్తామా ఉంటామా ఊడతామా అనేటువంటి పద్ధతిలో కాకుండా కనీసం ఒక విజన్ పెట్టుకుని, సరే ఆ విజన్ లో ఎంతవరకు ముందుకెళ్తారు అనేటువంటిది పక్కన పెట్టినా కూడా 2047 కి మనకు ఒక విజన్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి, అంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి అడుగులు పడుతుండటాన్ని, అడుగులు వేయటాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాలి, ఖచ్చితంగా చేయాలి. ఇది ఇక్కడ మనం విషయం ఈ ప్రస్తుతానికి గ్లోబల్ సమ్మిట్ విషయానికి వచ్చినట్లయితే ఇది కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది కాదు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మన దేశంలో గత 15 సంవత్సరాల నుంచి వైబ్రెంట్ గుజరాత్ పేరుతోని చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ వస్తుంది. దాని తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ లో జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ని చూసి ఉత్తరప్రదేశ్ లో లక్నోలో కూడా ఉత్తరప్రదేశ్ అనగానే మనకు ఎక్కువగా రౌడీలు లేకపోతే మాఫియా డాన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారనుకున్నటువంటి దగ్గర కూడా గ్లోబల్ సమ్మిట్లు రావటము, ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేయటము, పెట్టుబడులు తీసుకురావటము, పారిశ్రామికంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వస్తే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2023 మార్చి 2-3 తారీఖులో విశాఖపట్నంలో ఒకటి జరిగింది. మొన్న నవంబర్ 14-15 తారీఖులలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒకటి జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఎస్ ఐపాస్ అనేటువంటి పేరుతోని మనం కూడా ఒక రకమైనటువంటి సమ్మిట్ లాంటిదే ఏర్పాటు చేసుకున్నాం. అంటే పెట్టుబడులకు సంబంధించినటువంటి సరళీకరణ, వాళ్ళకి ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వటం దగ్గర ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వాలి, 1 రోజులో 2 రోజుల్లో 3 రోజుల్లో అన్ని ఇవన్నీ చేసుకుని ఎందుకు చేసుకున్నాము? మనం మనకు ఆదాయాన్ని పెంచుకోవాలి, వనరులని మనకు కావాల్సినటువంటి ప్రభుత్వ వనరులని ఇవ్వాలి, తర్వాత తద్వారా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి. ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లయితే మీరు శ్రీకాంత్ గారు మనం ఒక్కసారి 2004-5 తర్వాత దేశవ్యాప్తంగా సినారియోని చూసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ రావటం, తద్వారా అప్పుడే వర్షాలు పడటం, తద్వారా కాలేజీల నుంచి పిల్లలు బయటికి రావటం, అనేక బహుళ జాతి కంపెనీలకు సంబంధించినటువంటి మన హైదరాబాద్ లో 2010, 9, 8 ఆ టైంలో ప్రారంభం కావటం, మన గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ అందులో ఉద్యోగాలు సంపాదించడం. ఈ ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఇవాళ మనం మన తెలంగాణలోని గ్రామాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు పోతే ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళలో 100 మంది, 200 మంది, 300 మంది పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. వ్యవసాయదారుల కుటుంబాలు కూడా వ్యవసాయం చేయకుండా తమ పిల్లల దగ్గరే హైదరాబాద్ వచ్చినటువంటి కుటుంబాలు 100లో 1000లో ఉన్నాయి. అంటే ఈవెన్ ఐటీ పరంగా చూసుకుంటే గనక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ కి రావడం, ఈవెన్ బెంగళూరు కూడా తలదన్ని ఈ రోజు హైదరాబాద్ టాప్ లిస్ట్ లోకి ఉంది. ఇది అక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. అంటే ఇది ఎప్పుడో వేసినటువంటి ఫౌండేషన్. ఆ విజన్ ఈ రోజు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కానీ లేదంటే రంగారెడ్డి మెదక్ చుట్టుపక్కలటువంటి వాళ్ళలో వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. పీరియడ్ లో అమెరికా అధ్యక్షుడు కూడా వచ్చారు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా వచ్చారు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, కుటుంబాలు ఆర్థికంగా అంటే ఉపాధి దొరకటం ద్వారా కుటుంబాలు ఆర్థికమైనటువంటి పురోగతి సాధించాయి. ఇప్పుడు సాధించినటువంటి దాంతో సంతృప్తి పడకుండా ఇంకా మన దగ్గర
ఇప్పుడు మనం ఇప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఏంటి, నువ్వు బస్సు ఎక్కితే ఫ్రీ ఇస్తున్నాం, లేకపోతే పింఛన్లు ఇస్తున్నాం, తర్వాత పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ అంటున్నాం, లేకపోతే తులం బంగారం అంటున్నాం. ఈ రకమైనటువంటి వాతావరణంలో మన ప్రజలను ఉంచకుండా అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి అంటే వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అయితే ఈ సమ్మిట్లన్నీ దానికోసం ఉపయోగపడాలి కూడా. ఉపయోగపడేటట్లు ప్రభుత్వం యొక్క అడుగులు పడాలి. దీనికి ప్రతిపక్షాల సహకారం కూడా అవసరం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నువాన్ గారు ఇందాక ఏం చెప్పారంటే, వారొక షెడ్యూల్ వేశారు. ఈ రోజు మనం ఎంఓఎం కుదుర్చుకున్నాం. ఎంఓఎం అంటే అవగాహన ఒప్పందం. ఈ అవగాహన ఒప్పందాలన్నీ సక్సెస్ అవుతాయంటే మేబీ మే నాట్ బి. అయితే సక్సెస్ అవుతాయనే మనం పాజిటివ్ అనుకుందాం. అనుకున్నా కూడా నిన్న ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి 5,75,00,00,000 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కావు, నువాన్ గారు చెప్పినట్టుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది రేవంత్ రెడ్డి బాధ్యత కాదు, బట్టి విక్రమార్క బాధ్యత కాదు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఈ ఎంఓఎంలన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి. ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఫాలో అప్ చేసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగం ఏదైతే సెక్రటేరియల్ ఉందో, సెక్రటరీస్, కమిషనర్స్ వీళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే కనీసం ఈ 2.5 years లో కొన్ని, ఆ తర్వాత వచ్చేటువంటి 2.5 years లో కొన్ని, ఆ తర్వాత వచ్చేటువంటి 2.5 years లో కొన్ని, అన్ని కాకపోయినా కనీసం కొన్ని అయినా కూడా ఆ పట్టాలు ఎక్కేటువంటి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎంతో కొంత అంటే ఇవాళ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటం అనేటువంటిది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కానీ, నరసింహారావు గారు, 1 second నరసింహారావు గారు వస్తాను మీ దగ్గరకు, ఒక చిన్న బ్రేక్